ఒక చిన్న డేటాసెట్ చేతిలో ఉంది, కానీ దాని నుంచి ఒక పెద్ద గ్రూప్ గురించి ఖచ్చితమైన అంచనాలు వెయ్యాలి. అదెలా సాధ్యం? ఇదే చాలామంది డేటా సైన్స్ టీల్స్ ఫేస్ చేసే ప్రాబ్లం. సో ఈరోజు మన ఈ విశ్లేషణలో డేటా సైన్స్కి ఫౌండేషన్ లాంటి పాపులేషన్స్, శాంపిల్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత బూట్స్ట్రాపింగ్ అనే ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ముందుగా బేసిక్స్ నుంచి మొదలు పెడతాం. రెండు చాలా ముఖ్యమైన ఐడియాస్ ఉన్నాయి. ఒకటి పాపులేషన్, ఇంకొకటి శాంపిల్. ఏ డేటా సైంటిస్ట్కైనా సరే ఈ రెండిటి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. పాపులేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం దేని గురించైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ టాపిక్కి సంబంధించిన మొత్తం డేటా. ఒక రకంగా దాన్ని యూనివర్స్ అనుకోవచ్చు. ఇక శాంపిల్ విషయానికొస్తే అది ఆ పెద్ద యూనివర్స్ నుంచి మనం ఎనాలిసిస్ కోసం తీసుకున్న ఒక చిన్న స్నాప్షాట్ అంతే. ఇంకోలా చూద్దాం. ఒక పెద్ద కామర్స్ కంపెనీలో ఒక డేటా సైంటిస్ట్ ఉన్నారనుకుందాం. వాళ్ళ కస్టమర్లందరి పర్చేజింగ్ హ్యాబిట్స్ అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. మరి ప్రతి ఒక్క కస్టమర్ని సర్వే చేయడం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ కదా. అందుకనే వాళ్ళలో కొంతమందిని మాత్రమే శాంపిల్గా తీసుకుని అనలైజ్ చేస్తారు. ఇది చాలా కామన్ సినారియో. ఇప్పుడు ఈ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ని హైలైట్ చేస్తుంది. మన దగ్గర ఉన్న చిన్న శాంపుల్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని స్టాటిస్టిక్ అంటాం. ఉదాహరణకి శాంపుల్ మీన్. కాని మన అసలు గోలేంటి? మనకు తెలియని ఆ మొత్తం పాపులేషన్ యొక్క అసలైన వాల్యూ అంటే పారామీటర్ని అంచనా వేయడం. స్టాటిస్టిక్ అనేది కేవలం ఆ పారామీటర్కి ఒక ఎస్టిమేట్ మాత్రమే. ఓకే, పాపులేషన్ వర్సెస్ శాంపిల్ క్లియర్ అయింది కదా. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. శాంపిల్స్తో పనిచేసేటప్పుడు డేటా సైంటిస్టులు ఎప్పుడూ ఎదుర్కొనే ప్రాబ్లం ఇది. అదేంటంటే, మనం తీసుకున్న ఒక్క శాంపిల్ ఆ మొత్తం పాపులేషన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఒకవేళ అది బయాస్డ్గా ఉంటే? అదే అసలు ఛాలెంజ్. మనం లెక్కించిన ఆ శాంపుల్ మీన్ అది జస్ట్ ఒక ఎస్టిమేట్, ఒకే ఒక అంచనా. ఒకవేళ ఇంకో శాంపిల్ తీసుకునుంటే ఆ మీన్ వాల్యూ చాలా డిఫరెంట్గా వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఒక శాంపిల్కి ఇంకో శాంపిల్కి మధ్య ఈ వేరియేషన్ ఎంతుంటుంది? ఈ అనిశ్చితి, ఈ అన్సర్టెనిటీయే పెద్ద కన్సర్న్. ఇదే అసలు పాయింట్. మన దగ్గర ఉంది ఒకే ఒక్క శాంపుల్, కానీ మనం చేసిన అంచనా ఎంత నమ్మదగిందో చెప్పాలంటే ఇలాంటివి ఇంకెన్నో శాంపిల్స్ తీసుకుంటే వాటి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. దీన్నే టెక్నికల్గా శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే థియరిటికల్గా మనం ఆ పాపులేషన్ నుంచి వీలైనన్ని శాంపిల్స్ తీసి వాటన్నిటి మీన్స్ చూస్తే ఆ మీన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యుంటాయో చెప్పేది. కాని ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మొత్తం పాపులేషన్ లేదు. సో ఆ ట్రూ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో మనకెప్పటికీ తెలీదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకే ఒక్క శాంపుల్ని పట్టుకుని ఆ వేరియేషన్ని ఎలా అంచనా వేయగలం? అసాధ్యంలా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక చాలా క్లెవర్ కంప్యూటేషనల్ టెక్నిక్ మనకు హెల్ప్ చేస్తుంది. దాని పేరే బూట్స్ట్రాపింగ్. ఈ కోట్లో ఉన్న అసలు ఐడియా చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. చూడండి, కొత్త శాంపిల్స్ కోసం మనం అసలు పాపులేషన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళేం కదా. సరే, పర్లేదు. మన దగ్గరున్న ఈ ఒక్క శాంపిల్నే ఒక మినీ పాపులేషన్లా ట్రీట్ చేద్దాం. ఆ తర్వాత ఆ మినీ పాపులేషన్ నుంచే మనకు కావలసినన్ని కొత్త శాంపిల్స్ని జనరేట్ చేసుకుందాం. సింపుల్, రైట్? ఐడియా అయితే బాగుంది, కానీ ఇది యాక్చువల్గా ప్రాక్టీస్లో ఎలా వర్క్ అవుతుంది? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. బూట్స్ట్రాపింగ్కి ఆయుపట్టు అంటే కీ మెకానిజం ఏంటంటే శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. అంటే ఏంటి? సింపుల్గా ఆలోచిస్తే ఒక టోపీలో కొన్ని పేర్లున్నాయి. ఒక పేరు తీసాం, దాన్ని నోట్ చేసుకున్నాం, మళ్ళీ దాన్ని టోపీలోనే వెనక్కి వేసేశాం. మళ్ళీ ఇంకో పేరు తీస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది? మనం తీసిన పేరే మళ్ళీ రావచ్చు కదా. సేమ్ లాజిక్ ఇక్కడ. ఒకే డేటా పాయింట్ మన కొత్త శాంపిల్లోకి చాలాసార్లు సెలెక్ట్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు అసలు సెలెక్ట్ కాకపోనవచ్చు. సో ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఒక కంప్యూటర్ లూప్ లాంటిది. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఒరిజినల్ శాంపిల్ నుంచి విత్ రీప్లేస్మెంట్ పద్ధతిలో ఒక కొత్త శాంపిల్, అదే బూట్స్ట్రాప్ రీశాంపిల్ క్రియేట్ చేస్తాం. ఆ కొత్త శాంపిల్కి మనకు కావలసిన స్టాటిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీన్, క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని ఒక 1000 సార్లు లేదా 10,000 సార్లు రిపీట్ చేస్తాం. అంతే. చివరికి మన దగ్గర వేల కొద్దీ శాంపిల్ మీన్స్ ఉంటాయి. ఆ మీన్స్ అన్నిటినీ కలిపితే మనకొక డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అదే మన బూట్స్ట్రాప్ డిస్ట్రిబ్యూషన్. సరే, ఇదంతా బావుంది, కానీ దీనివల్ల అసలు లాభం ఏంటి? డేటా సైంటిస్టులకు ఇదొక పవర్ఫుల్ టూల్ అని ఎందుకంటారు? ఎందుకంటే ఇది మనకు ఒకే ఒక్క శాంపుల్ నుంచి
మన రిజల్ట్స్లోని అన్సర్టనిటీని అంటే అనిశ్చితిని అంచనా వేయడానికి హెల్ప్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా దీనికోసం మన డేటా ఫలానా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి లాంటి పెద్ద పెద్ద అజంప్షన్స్ ఏమీ చేయక్కర్లేదు. అందుకే ఇది చాలా పవర్ఫుల్. ఈ సర్వే చూస్తే చాలా మంది డేటా సైంటిస్టులు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్నే వాడుతున్నారని తెలుస్తుంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ ఒక్క శాంపిల్ తీయడం ఒక ఎత్తు అయితే, ఆ శాంపిల్ నుంచి వచ్చిన రిజల్ట్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పడం ఇంకో ఎత్తు. ఆ నమ్మకాన్ని క్వాంటిఫై చేయడానికే బూట్స్ట్రాపింగ్ లాంటి టెక్నిక్స్ అవసరం. బూట్స్ట్రాపింగ్ ఒక పవర్ టూల్ అవ్వడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, ఇది చాలా సింపుల్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ లాంటివి ఈజీగా వస్తాయి. 2, మన డేటా నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఉండాలనే రూల్ ఏం లేదు, అంటే పెద్దగా అజంప్షన్స్ అవసరం లేదు. 3, థియరీ పరంగా చాలా కాంప్లెక్స్గా ఉండే స్టాటిస్టిక్స్కి కూడా ఇది వర్క్ అవుతుంది. అంతేకాదు, మన రిజల్ట్స్ ఎంత స్టేబుల్గా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్త డేటా కోసం మళ్ళీ ప్రయోగాలు చేసే ఖర్చుని తగ్గిస్తుంది. అందుకే ఇది చాలా యూస్ఫుల్. నిజానికి చాలామంది డేటా సైంటిస్టులు కూడా ఇదే నమ్ముతున్నారు. ఈ సర్వే ప్రకారం 65% మంది ఒకటి కంటే ఎక్కువ శాంప్లింగ్ టెక్నిక్స్ వాడితే వాళ్ళ అనాలిసిస్ క్వాలిటీ ఇంకా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం అనుకున్న కామర్స్ కంపెనీలోనే ర్యాండమ్ శాంప్లింగ్ కాకుండా స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ వాడి ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళు, తక్కువ ఖర్చు చేసేవాళ్ళు, ఇలా అన్ని గ్రూప్స్ నుంచి సరిపడా డేటా తీసుకుంటే అనాలిసిస్ ఇంకా కరెక్ట్గా ఉంటుంది. బూట్స్ట్రాపింగ్ని ఈ శాంపిల్స్పై అప్లై చేస్తే ఇంకా పవర్ఫుల్ ఇన్సైట్స్ వస్తాయి. ఒకే ఒక్క శాంపిల్ని కంప్యూటర్ పవర్తో వేల శాంపిల్స్గా మార్చగలిగితే ఆలోచించండి, మనం ఇంకా ఎలాంటి స్టాటిస్టికల్ లిమిట్స్ని బ్రేక్ చేయగలం. మనం మొదలుపెట్టింది ఒక సింపుల్ ప్రాబ్లంతో, చిన్న శాంపిల్, పెద్ద పాపులేషన్. బూట్స్ట్రాపింగ్ లాంటి రీశాంప్లింగ్ టెక్నిక్స్ ఆ ఒక్క శాంపిల్తోనే వేల ప్రయోగాలు చేసి మన అంచనాల్లోని అనిశ్చితిని ఎలా కొలవగలవో చూశాం. ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, కంప్యూటేషనల్ పవర్ అనేది పాత స్టాటిస్టికల్ రూల్స్ని మారుస్తోంది. మన దగ్గరున్న డేటా నుంచి ఇంకా లోతైన నమ్మదగిన ఇన్సైట్స్ తీయడానికి కొత్త దారులు చూపిస్తోంది.